నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ లో గల మైత్రేయ బుద్ధ ఇంటర్నేషనల్ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ఘనంగా బ్రహ్మర్షి పాత్రిజీ జన్మదినోత్సవ వేడుకలు. వనపర్తి మూల చైతన్య పిరమిడ్ లో ఆనందోత్సవాలతో బ్రహ్మర్షి పాత్రిజీ పుట్టినరోజు సంబరాలు. నంద్యాలలో ఘనంగా మహాకర్ణ శాకాహార ర్యాలీ. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో ఘనంగా మహాకర్ణ అఖండ శాకాహార ర్యాలీ. జగిత్యాల జిల్లా మెట్టుపల్లిలోని శ్రీ సాయి దత్తా పిరమిడ్ ధ్యాన కేంద్రంలో బ్రహ్మర్షి పాత్రిజీ మహోత్తర దినోత్సవ వేడుకలు. విశాఖ జిల్లా పాపయ్య రాజుపాలెంలోని బ్రహ్మర్షి పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రంలో ఘనంగా బ్రహ్మర్షి పాత్రిజీ బర్త్డే సెలబ్రేషన్స్. ఖమ్మం జిల్లా రాజుపేట గ్రామంలోని ఆత్మారామ పిరమిడ్ ధ్యాన ఆశ్రమంలో 11 గంటల 11 నిమిషాల అఖండ ధ్యానం. ఇక వివరాల్లోకి వెళ్తే, హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ లో గల మైత్రేయ బుద్ధ ఇంటర్నేషనల్ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో బ్రహ్మర్షి పాత్రిజీ పుట్టినరోజు వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు ధ్యాన కేంద్రం నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పిరమిడ్ మాస్టర్లు, ధ్యానులు పాల్గొని బర్త్డే కేక్ కట్ చేసి బ్రహ్మర్షి పాత్రిజీ జన్మదిన వేడుకలను జరుపుకున్నారు. అనంతరం అందరూ సామూహిక ధ్యానం చేశారు. ఆ తర్వాత ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి అన్నప్రసాదం అందించారు కార్యక్రమ నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో సెంటర్ నిర్వాహకులు కరుణ, ప్రకాష్, నాగేశ్వరరావు, నారాయణ, నరసింహరావు, శ్రీనివాస్, రావు, ఉమార్, రాణి అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. బ్రహ్మర్షి పాత్రిజీ జన్మదినం సందర్భంగా నంద్యాల పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో నంద్యాలలోని శ్రీ మహానందీశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో పాత్రిజీ జన్మదినోత్సవ వేడుకలు, శాకాహార ర్యాలీ ఘనంగా నిర్వహించారు. నంద్యాలలోని శ్రీ మహానందీశ్వర పిరమిడ్ ధ్యాన మందిరం నుంచి మహాకర్ణ శాకాహార ర్యాలీ ప్రారంభించి శ్రీనివాస సెంటర్, సంజీవనగర్, ఆర్టీసీ బస్టాండ్, గాంధీ చౌక్ మీదుగా శాకాహార ర్యాలీ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా ధ్యానులు ఎంతో ఉత్సాహంగా ఆడి పాడి సందడి చేశారు. అనంతరం పిరమిడ్ మాస్టర్లు శాకాహారం తినడం వల్ల కలిగే లాభాలను ప్రజలకు వివరించారు. ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలని, శాకాహారమే తినాలని పిలుపునిచ్చారు. అనంతరం కేక్ కట్ చేసి బ్రహ్మర్షి పాత్రిజీ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బ్రహ్మర్షి పాత్రిజీ బోధించిన ఆదర్శాలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో నంద్యాల పిఎస్ఎస్ఎం సభ్యులు ఉదయగిరి, శేఖర్ బాబు, పిరమిడ్ మాస్టర్లు సహదేవుడు, మహాలక్ష్మి, లీలాకుమారి, శ్రీవల్లి, సావిత్రి 300 మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ వ్యవస్థాపకులు జగద్గురు బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారి పుట్టినరోజు సందర్భంగా నంద్యాల పట్టణంలో అహింసా మహాకరుణ శాకాహార సద్భావన యాత్ర నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ యాత్రకు మన గురుదేవులు సదానంద స్వామి, సకల హాస్టల్ మాస్టర్స్, సకల గురుమండలి, సకల దేవతామూర్తులు అందరూ ఈ ర్యాలీలో పాల్గొని ఈ ర్యాలీని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. బ్రహ్మర్షి పాత్రిజీ జన్మదిన వేడుకల సందర్భంగా పిఎస్ఎస్ఎం పిరమిడ్ సేవాదల్ ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లా పొన్నకల్ గ్రామంలో మెగా శాకాహార ర్యాలీ, ధ్యాన జ్ఞాన కార్యక్రమాలు నిర్వహించారు. శాకాహార ర్యాలీలో పిఎంసి ట్రస్టీ ధ్యాన గద్దర్ భూపతిరాజు, పిఎంసి సిరిసిల్ల జిల్లా ఇన్ఛార్జ్ బంతి శ్రీనివాస్, పిరమిడ్ మాస్టర్లు, ధ్యానులు పాల్గొని ఎంతో ఉత్సాహంగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పిఎంసి ట్రస్టీ ధ్యాన గద్దర్ భూపతిరాజు శాకాహార విశిష్టత గురించి తెలియజేసి శాకాహార గీతాలను
అద్భుతంగా ఆలపించి అలరించారు. గ్రామం మొత్తం శాకాహారంగా మారాలని పిలుపునిచ్చారు. అనంతరం నిర్వహించిన జ్ఞాన కార్యక్రమంలో పలువురు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు పాల్గొని జ్ఞాన సందేశాలు ఇచ్చారు. మరి గ్రామంలో పొన్కల్ గ్రామంలో అందరూ శాఖలు కావాలనే ఒక సంకల్పంతోటి మరి శాఖా ర్యాలీ తీయడం జరుగుతూ ఉంది. శాకారం గొప్పతనము, శాకారం గురించి ప్రతి ఒక్కరికి తెలియజేయాలని మరి గురువుగారు బ్రహ్మర్షి పత్రిజీ మరి ఈ పిఎస్ఎస్ఎం ను స్థాపించడం జరిగింది. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఆనందంగా జీవించాలంటే ఒకే ఒక మార్గము ధ్యానం. ఆనందంగా జీవించాలంటే శాకారం. ఎప్పుడైతే మనము ఏది ఇస్తామో అదే తిరిగి పొందుతాం. మనం జీవహింస చేస్తా ఉన్నాము, అది మహాపాపం. అహింస పరమో ధర్మ అని చెప్పిండు. అంటే ఎప్పుడైతే హింసను వదిలేస్తావో అప్పుడే నువ్వు శాంతిగా ఉంటాము. శాంతి ఇస్తే శాంతి తిరిగి వస్తుంది. ఏది ఇస్తే అదే తిరిగి వస్తుంది. సృష్టి ధర్మం. ఒక మామిడి చెట్టు పెట్టినప్పుడు మామిడి పండ్లు ఎలా వస్తాయో మనము ఏ పని చేస్తే ఆ పనికి సంబంధించిన కర్మనే వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆనందంగా జీవించాలంటే ప్రతి జీవిని ఆనందంగా ఉంచాలి. హైదరాబాద్ సనత్ నగర్ లో గల సుభాష్ పాత్రిజీ పిరమిడ్ మెడిటేషన్ సెంటర్ లో బ్రహ్మర్షి పాత్రిజీ జన్మదిన వేడుక ఘనంగా నిర్వహించారు మెడిటేషన్ సెంటర్ నిర్వాహకులు. ఈ సందర్భంగా కార్యక్రమ నిర్వాహకులు, పిరమిడ్ మాస్టర్లు, ధ్యానులు బర్త్డే కేక్ కట్ చేసి బ్రహ్మర్షి పాత్రిజీ పుట్టినరోజు వేడుకలను ఎంతో ఉత్సాహంగా జరుపుకున్నారు. అనంతరం ఈ కార్యక్రమంలో పాల్గొన్న పిరమిడ్ మాస్టర్లు జ్ఞాన సందేశాలు ఇచ్చారు. ఆ తర్వాత అందరూ సామూహిక ధ్యానం చేశారు. అనంతరం ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి అన్నప్రసాదం అందించారు కార్యక్రమ నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో సెంటర్ నిర్వాహకులు లక్ష్మి, సరస్వతి, సుభాష్ని, విజయలక్ష్మి, జి లక్ష్మి, సుబ్బరామయ్య, విశేష సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా చింతలకోటి గరు గ్రామంలోని శ్రీ కొండాలమ్మ అమ్మ ఆలయంలో ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం అద్భుతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ పంజా సుబ్బారాయుడు, రమా దంపతులు పాల్గొని ధ్యానులకు జ్ఞానబోధ చేసి ధ్యాన శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా జ్ఞానదాత రమా మాట్లాడుతూ తనకు థైరాయిడ్ క్యాన్సర్ ఆపరేషన్ చేయడం వలన తాను మాట్లాడగలనో లేదో చెప్పలేమని వైద్యులు తెలిపారని, కానీ నిరంతర ధ్యాన సాధన ద్వారా మాట్లాడడంతో పాటు ఆరోగ్యవంతంగా ఉన్నానని తెలియజేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఆ తర్వాత జ్ఞానదాత రమను కార్యక్రమ నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోఆర్డినేటర్ కేవిడి ప్రసాద్, ఇర్రింకి రంగదాస్, వెంకటరామయ్య, రాణి, వెంకటేశ్వరరావు, హనుమంతు, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. రేపొద్దున ఆపరేషన్ చేశాక స్పెషల్ వార్డుకి రూమ్కి మారుస్తాం. ఈ రోజు రాత్రికి ఇక్కడ ఉంచండి అని నన్ను అక్కడ ఉంచారు. సడన్ గా వెళ్ళాం కదండి. నాకు బెడ్ ఇచ్చారు, పేషెంట్ తిండి బెడ్షీట్లు ఇచ్చారు. ఆయనకి ఏమీ లేదు. తెచ్చుకున్న దుప్పుడే అక్కడ పక్కేసుకుని కింద నేలపై పడుకున్నాను. ఇప్పటి వరకు కన్నో కానో తెలియకుండా నోడుకు వచ్చినట్లు మాట్లాడి ఏదో నాకు బాగా నచ్చినప్పుడు ప్రేమగా ఉంది, నచ్చకపోతే తిట్టి ఇలా జీవించేసాను. అసలు జీవితం అంటే ఏంటో తెలియకుండా పడుకుందామంటే నిద్ర రావట్లేదు. తెల్లారితే ఆపరేషన్ ఎలా ఉంటానో తెలియదు. 650 మంది పేషెంట్లు ఉన్నారండి మొత్తం మా కింద హాల్లో. తెల్లవాళ్ళు వాళ్ళందరి దగ్గరికి తెలియదు. వాళ్ళు ఏం చెప్తున్నారు, ఒక్కొక్కరి దగ్గర ఒక జీవిత స్టోరీ తెలుసుకున్నారు. పిఎస్ఎస్ఎం వనపర్తి జిల్లా అధ్యక్షుడు రాధాకృష్ణారెడ్డి, ఉపాధ్యక్షురాలు స్వర్ణలతారెడ్డిల ఆధ్వర్యంలో వనపర్తి పట్టణం సాయినగర్ లో గల మూల చైతన్య పిరమిడ్ లో బ్రహ్మర్షి పాత్రిజీ బర్త్డే సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాధాకృష్ణారెడ్డి, స్వర్ణలతారెడ్డిలు బర్త్డే కేక్ కట్ చేసి ఎంతో ఆనందోత్సవాలతో బ్రహ్మర్షి పాత్రిజీ జన్మదిన వేడుకలు జరుపుకున్నారు.
అంతకుముందు నిర్వహించిన సామూహిక ధ్యానంలో జ్ఞానదాతలు రాధాకృష్ణారెడ్డి, స్వర్ణలతారెడ్డిలు బ్రహ్మర్షి పత్రిజీ గురించి ధ్యానం, శాకాహార విశిష్టతల గురించి తెలియజేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. మనం పోయినాడు మన శ్వాస పోతుంది. జీవుడే దేవుడు, దేహమే దేవాలయం. ఆత్మ, బుద్ధి, మనసు ఈ మూడు ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళకి జ్ఞానం. వాళ్ళతో ప్రతిసారి ఉంటాడు. నేను ఒక కళ్ళు మూసుకుంటాంటే అజ్ఞానం వాళ్ళతో రాడు. ఎందుకు వస్తాడు? ధ్యానం చేస్తేనే వస్తాడు. అంతే కదా. ఇప్పుడు చక్కగా ధ్యానం చేయండి. మౌనంగానే ఎదుగమని మొక్క నీకు చెబుతున్నా, ఎదిగే కొద్ది పొదగమని మొక్క నీకు చెబుతుంది. ఆకులన్నీ రాలిన చోటే కొత్త చెట్లు కనిపిస్తుంది. దూరం ఎంత ఉన్నది నిలబడకునే సమా, బాధ ఎంత ఉందని బాధపడకునే సమా, బాధ వెంట నవ్వుల పంట ఉందిగా. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది. పిఎస్ఎస్ఎం బెల్లంపల్లి ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని సింగరేణి సంఘమిత్ర పిరమిడ్ ధ్యాన కేంద్రంలో పత్రిజీ జన్మదిన వేడుకలు, మహాకర్ణ అఖండ శాకాహార ర్యాలీ ఘనంగా నిర్వహించారు. శాకాహార ర్యాలీలో పెద్ద ఎత్తున పిరమిడ్ మాస్టర్లు, ధ్యానులు పాల్గొని ఫ్లకార్లను ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తూ గ్రామ వీధుల గుండా తిరుగుతూ ఎంతో ఉత్సాహంగా ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన హిమాలయ యోగి కట్టా కళాధర్ రెడ్డి ధ్యానం, శాకాహార విశిష్టత గురించి తెలియజేసి ప్రతి ఒక్కరూ అహింసా మార్గంలో జీవించాలని పిలుపునిచ్చారు. అనంతరం నిర్వహించిన జ్ఞాన శిక్షణ కార్యక్రమంలో పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. ఎలాగైతే భారతదేశానికి మూగజీవులు కూడా స్వేచ్ఛగా స్వతంత్రంగా జీవించాలి అని, మానవునికి ఎలాగైతే జీవించే హక్కు ఉందో ప్రతి మూగజీవి కూడా జీవించే హక్కు ఉంది. అందుకొరకే మేము ఈ ర్యాలీలో ఒక నినాదం చెప్తూ ఉంటాం. ప్రాణం తీసే హక్కు లేనప్పుడు, ప్రాణం పోసే హక్కు లేనప్పుడు ప్రాణం తీసే హక్కు లేదు అని. అందుకొరకు మనం స్వేచ్ఛగా ఆనందంగా ఉండడమే కాకుండా ప్రతి మూగజీవి కూడా ఆనందంగా ఉండాలి. అందుకొరకు అహింస మార్గంలో జీవించాలి. సత్యమేవ జయతే, అహింస పరమో ధర్మ అన్నది మన భారతదేశం యొక్క మూల సూత్రాలు. వాటిని తూచా తప్పకుండా ఆచరించాలని పత్రిజీ గారు ఈ శాకాహార ర్యాలీలను ప్రారంభించారు. పిఎస్ఎస్ఎం మెట్టుపల్లి ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లా మెట్టుపల్లిలోని శ్రీ సాయి దత్తా పిరమిడ్ ధ్యాన కేంద్రంలో బ్రహ్మర్షి పత్రిజీ అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ధ్యాన కేంద్రం నిర్వాహకులు చిన్నారులచే బర్త్డే కేక్ ని కట్ చేయించి ఎంతో ఆనందోత్సవాలతో బర్త్డే సెలబ్రేషన్స్ జరుపుకున్నారు. ఈ సందర్భంగా మహిళా ధ్యానులు బ్రహ్మర్షి పత్రిజీపై రూపొందించిన గీతాలపై ఎంతో ఉత్సాహంగా డ్యాన్స్ చేసి సందడి చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు రమాదేవి, లత, నరసింహాచారి, శ్రీనివాస్, భారతి, రజిత తదితరులు పాల్గొన్నారు.
పిఎస్ఎస్ఎం మంచిర్యాల ఆధ్వర్యంలో పిరమిడ్ మాస్టర్లు శైలజ రామచందర్ నివాసంలో బ్రహ్మశ్రీ పాత్రిజీ జన్మదినోత్సవ వేడుకలు ఆనందోత్సవాలతో జరుపుకున్నారు. ఈ జన్మదిన వేడుకల్లో పిఎస్ఎస్ఎం మంచిర్యాల అధ్యక్షులు భాస్కర్ రాజ్, వైస్ ప్రెసిడెంట్ కొట్టే శంకరయ్య, సెక్రటరీ ఆర్ మల్లేష్, ట్రెజరర్ శైలజ, పిఎంసి ఇన్ఛార్జ్ రామచందర్, గౌరవ అధ్యక్షులు వీరభద్రయ్య, పిరమిడ్ మాస్టర్లు పాల్గొన్నారు. సావిత్రి పుత్రారా నీ జ్ఞానం పంచగరారా, సావిత్రి పుత్రారా నీ జ్ఞానం పంచగరారా, బోధనలో జన్మించి నువ్వు బోధనలెన్నో చేసి, బోధనలో జన్మించి నువ్వు బోధనలెన్నో చేసి, సావిత్రి పుత్రారా నీ జ్ఞానం పంచగరారా. ఎంత గొప్పగా ఉందండి. శాకాహారం అంటే నీకెంతో ఇష్టం కదరా, శాకాహారం అంటే నీకెంతో ఇష్టం కదరా, పిరమిడ్ శక్తి అంటే మూడింతలు అధికం కదరా, పిరమిడ్ శక్తి అంటే మూడింతలు అధికం కదరా, సావిత్రి పుత్రారా నీ జ్ఞానం పంచగరారా. సత్యసాయి జిల్లా ధర్మవరంలోని కోట ఆత్మధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన బోధన కార్యక్రమం నిర్వహించారు ధ్యాన మందిరం నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ కృష్ణవేణి పాల్గొని ధ్యానులకు ధ్యాన విశిష్టత గురించి తెలియజేశారు. అలాగే తన ధ్యాన అనుభవాల ద్వారా ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. ఆపరేషన్ పొద్దున అయింది, ఇంటికి వచ్చినాం. అంటే బెంగళూరులో కొడుకున్నాడు, ఇంటికి వచ్చినాము. ఆడేమో వాళ్ళు హ్యాండ్ చేసుకొని ఆపరేషన్ అయింది. సరే ఇంటికి వచ్చి అసలు చూపిలేరు, రండి అన్నారు. అంటే సీరియస్గా ఉందన్నమాట. కానీ సరే ఇంటికి వచ్చినాము. రాత్రి 9 అయింది. ఆ టైంలో వాళ్ళు ఫోన్ చేసి డాక్టర్స్ చూడక చాలా ఇదిగా ఉంది, ఆపరేషన్ ఏమో సక్సెస్ అయింది, కానీ ఈ శ్వాస అనేది తీసుకోలేకపోతున్నారు. ఒక 20 మంది డాక్టర్స్ చుట్టూరు చూసి ఎంత ప్రయత్నం చేస్తున్నారంట. ఇంకా చెప్పినారు, ఈ పూట గడిస్తే పర్వాలేదండి, తర్వాత మీ ఇష్టం అంటే. ఇంకా సరే నేను నాకు పెద్ద కొడుకున్నాడంట, ఇద్దరు కూర్చొని ఆ రోజు రాత్రంతా మెడిటేషన్లో కూర్చున్నాను. చూడండి, అది నిజంగా మిరాకిల్. ఏం జరిగిందంటే ఆ రాత్రంతా మెడిటేషన్లో కూర్చొని ఆ విశ్వ పరమాత్మని నేను ఆహ్వానించిన. బ్రహ్మర్షి పాత్రిజీ మహోత్తన్న దినోత్సవం సందర్భంగా విశాఖ జిల్లా పాపయ్య రాజుపాలెంలోని బ్రహ్మర్షి పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రంలో జన్మదిన వేడుకలు అలాగే మెగా శాకాహార ర్యాలీ ఘనంగా జరుపుకున్నారు. శాకాహార ర్యాలీలో పెద్ద సంఖ్యలో పిరమిడ్ మాస్టర్లు ధ్యానులు పాల్గొని శాకాహార విశిష్టతను తెలిపే ప్లకార్డులను ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తూ గ్రామ వీధుల గుండా తిరుగుతూ ఉత్సాహంగా ర్యాలీ నిర్వహించారు. అనంతరం బ్రహ్మర్షి పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రంలో బ్రహ్మర్షి పాత్రిజీ పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఆ తర్వాత సీనియర్ పిరమిడ్ మాస్టర్లు పాత్రిజీతో గల సాంగత్య స్మృతులను ధ్యానులతో పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో 80 మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు. బ్రహ్మర్షి పాత్రిజీ జన్మదిన సందర్భంగా ఖమ్మం జిల్లా రాజుపేట గ్రామంలోని ఆత్మారామ పిరమిడ్ ధ్యాన ఆశ్రమంలో ధ్యానం సత్సంగం 11 గంటల 11 నిమిషాల అఖండ ధ్యానం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ రాజర్షి రాజశేఖర్, సీనియర్ పిరమిడ్ మాస్టర్ సంధ్యలు పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు. మాస్టర్ రాజర్షి రాజశేఖర్ మాట్లాడుతూ బ్రహ్మర్షి పాత్రిజీ 40 సంవత్సరాల పాటు మానవాళి కోసం చేసిన సేవల గురించి, జ్ఞానం గురించి తెలియజేయడం జరిగింది. పిరమిడ్ మాస్టర్లు వెంకట్ నారాయణ, అనిత, అరుణమ్మ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అద్భుతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో 100 మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు. 2 సంవత్సరాల దాకా నమ్మలేదు, కరెక్ట్గా వచ్చి ఒక 1 ఇయర్ అయింది.
శాకాహారిగా మారిన. ప్లస్ నాకేంటంటే అంతకుముందు ఎప్పుడు ప్రతి చిన్నదానికి బాధ దుఃఖము, ఓకే నాకేంది ఇట్లా అయింది, నా జీవితం ఏంటి, అసలు ఇవి ఎంత ఉండేదంటే ప్రతిరోజు అంత బాధపడేదాన్ని. ఇందులోకి వచ్చినాక ఆ ధ్యానం చేసుకుంటూ ఆ భగవద్గీత, అసలు మనం ఎంచుకొనే వస్తామండి, మన జీవితాన్ని మనం ఎంచుకొనే వస్తాం. మనం ఎందుకు వస్తుంది అంటే గత జన్మ కర్మలు కావచ్చు, అది కావచ్చు. ఇందులోకి వచ్చినాక నేను తెలుసుకున్నది ఏంటంటే నా జీవితం ఎట్లున్నా, నేను ఇలా ఉన్నా దీన్ని ఫేస్ చేయాలి, యాక్సెప్టెన్సీ అంటే దాన్ని అంగీకరించాలి, ఎలా ఉన్నా ఎట్లా ఉన్నా. తర్వాత బాబు విషయంలో కూడా అంతే, ఎవరమైనా మనం పిల్లల్ని కూడా అండి వాళ్ళని చదివించే వరకు ఎంతవరకు ఏంటో మన బాధ్యత అంతే, వాళ్ళని ఫోర్స్ చేయొద్దు. గుంటూరులోని అరుంధతి నగర్లో 41 రోజుల మండల ధ్యాన కార్యక్రమం విజయవంతంగా నిర్వహిస్తున్నారు నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో 22వ రోజు జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ రత్నమాల పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు. ధ్యానం విశిష్టత, ధ్యానంతో చేకూరు ప్రయోజనాలను తెలియజేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. సత్యసాయి జిల్లా బత్తులపల్లిలోని శ్రీ హరహర పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన గురువు నాగేంద్రచే భగవద్గీత ధ్యాన జ్ఞాన సప్తాహం ఘనంగా నిర్వహించబడుతోంది. ఈ కార్యక్రమంలో 3వ రోజు జ్ఞానదాత నాగేంద్ర భగవద్గీతలోని ఆత్మతత్వం గురించి చాలా అద్భుతంగా తెలియజేశారు. గీతోపదేశంలోని శ్లోకాలను, వాటి భావాలను అందరికీ అర్థమయ్యే విధంగా వివరించి ధ్యానులకు విశేషమైన జ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. నపుంసకుడుగా, హృదయ గర్భుడుగా ఉండడానికి నేను అంగీకరించను. ఎందుకంటే నేను గురువుతో సమానం కాబట్టి నువ్వు శక్తోచ్చిష్ట పరంతప ఆ యొక్క హృదయ దౌర్బల్యాన్ని వదిలేసి లెమ్ము, హృదయ దౌర్బల్యం వదిలేసి లెమ్ము. కాబట్టి అవతారం కేవలం హృదయ దౌర్బల్యమే అని శ్రీకృష్ణ భగవానుడు భావించను. పితామహుడైన భీష్ముడు, గురువైన ద్రోణుడిని ఎల్లప్పుడూ పూజింపదగినవారు. చిత్తూరు జిల్లా పలమనేరులోని శ్రీకృష్ణ పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రంలో 7 రోజుల ఆత్మజ్ఞాన తరగతులు ఘనంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో 7వ రోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్ భాస్కర్ పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు. మనలో ఆత్మజ్ఞానం ఉంటే గురువు శక్తి అనుగ్రహం ఎప్పుడు మనపైనే ఉంటుందని తెలియజేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఆ తర్వాత కేక్ కట్ చేసి బ్రహ్మర్షి పాత్రిజీ జన్మదిన వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు, సెక్రటరీ చిన్నయ్య శెట్టి, భగవద్గీత ప్రవచకులు జీసీ బాలాజీ పాల్గొన్నారు. లోపల ఏముండాలంటే అగ్ని ఇప్పుడు వంట చేస్తామంటే పాలు కాచినా అగ్గి ఉండాల, మరి కూర చేసినా అగ్గే ఉండాల, అన్నం చేసినా అగ్గే ఉండాల, టీ చేయాలంటే అగ్గే ఉండాల. నువ్వు వ్యాపారం చేసినా, సంసారం చేసినా, ధనప్రచారం చేసినా, ధ్యానం చేసినా, ఇంకోటి ఏ వ్యాపకం చేసినా కూడా జ్ఞానం ఉంటుంది. ఆ జ్ఞానం ఏముండాలంటే ఆత్మజ్ఞానం అనేది లోపల పెట్టుకొని చేస్తే ఆ గురువు యొక్క శక్తి, ఆ గురు భక్తి, ఆ గురు కృప ఎప్పుడూ ఉంటుంది అనేదానికి ఈ మాధవ దాసు చరిత్ర అద్భుతంగా ఒక అరగంట ఉంటుంది. అది యాక్చువల్గా 2.5 గంట 3 గంటలు. నిజంగా నేనైతే ఆ అరగంట గెలిచాను. అది ఇంత ధ్యానం చేస్తున్నా కూడా మరి శిష్యుడంటే ఎలా ఉండాలా, గురువు యొక్క కృప ఎట్లా ఉంటుంది దానికి చక్కటి
ఇవన్నీ కనిపించేది ఇవన్నీ విశేషాలే. గోసవీడు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ పిరమిడ్ సేవాదల్ ఆధ్వర్యంలో గోసవీడు గ్రామంలోని బ్రహ్మసూత్ర శివాలయంలో బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ మహోత్తన్న వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్లు ధ్యానులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని బర్త్డే కేక్ కట్ చేసి బ్రహ్మర్షి పత్రిజీ జన్మదిన వేడుకలను ఆనందోత్సవాలతో జరుపుకున్నారు. అనంతరం అందరూ కలిసి సామూహిక ధ్యాన సాధన చేశారు. వీరవాసరం మండలం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ 20వ వార్షికోత్సవం పురస్కరించుకొని పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరంలోని శ్రీ సీతారామస్వామి దేవస్థానంలో నవంబర్ 14, 15, 16వ తేదీల్లో 3 రోజుల ధ్యాన యజ్ఞ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. 14వ తేదీన పశ్చిమ గోదావరి జిల్లా PSSM అధ్యక్షులు రుద్రం రాజు పెద్దివర్మచే జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమం ప్రారంభం కానుంది. అలాగే 16వ తేదీన ఉదయం శాకాహార ర్యాలీ, సంగీత ధ్యాన కళారత్న పిప్పల ప్రసాదరావు బృందంచే సంగీతనాద ధ్యానం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో హిమాలయ యోగి శ్రీ సంత్ సదానందగిరి మహారాజ్ అనుగ్రహ భాషణం, అతిథుల సీనియర్ పిరమిడ్ మాస్టర్ల జ్ఞాన సందేశాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని నిర్వాహకులు జిల్లా కోఆర్డినేటర్ KVD ప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు. PMCని ఆదరిస్తున్న ప్రేక్షకులకందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి PSSM సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన PMC ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.